వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ ఉంది, తిరిగి వచ్చేటప్పుడు లేదు. ఒక ప్రతిపక్ష నేత భద్రతకు ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో దీన్ని బట్టే అర్థమైపోతుంది. మొన్నటికి మొన్న మిర్చి రైతుల్ని పరామర్శించడానికి వెళితే కోడ్ పేరు చెప్పి భద్రత లేకుండా చేశారు. అంతకుముందు రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతుంటే ఒక పాత డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం అరేంజ్ చేశారు. ఒకటి జగన్ భద్రతకు ముప్పు కలిగించవచ్చు, రెండు జగన్ టూర్లను ఆపచ్చు. ఈ రెండింటిలో ఏ జరిగినా ఓకే అన్నట్లుగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం తీరు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతల పరిటాల సునీత ఎంతలా శాంతి వచనాలు పలికినా, కంటికి కనిపించకుండా పోలీసు వ్యవస్థను వాడుకున్నా, మూడో కంటికి కనిపించకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన పరిటాల సునీత బంధువుల చేతిలో హత్యకు గురైన వైఎస్ఆర్సీపీ నేత లింగమయ్య కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అయితే అక్రమ కేసులు లేదంటే దారుణ హత్యలు కూటమి ప్రభుత్వ ఎజెండాగా మారిపోయాయి. దీన్నే వైఎస్ జగన్ నిలదీశారు. టోపీపై ఉన్న సింహాలకు శాల్యూట్ చేయకుండా కొందరు పోలీసులు బాబుకు వాచ్మెన్లా పనిచేస్తున్నారన్న జగన్, తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టేది లేదని, ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదని, అధికారంలోకి వచ్చాక యూనిఫామ్ తీయించి చట్టం ముందు నిలబెడతామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఇదే పోలీసులకు చెప్తా ఉన్నా. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నాం. మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నాం. జగన్ టూర్ తర్వాత రాష్ట్రంలో దారుణ హత్యలు, అరాచకాలపై ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, అయితే అక్రమ కేసులు లేదంటే దారుణ హత్యలతో రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 2, లింగమయ్యను అత్యంత దారుణంగా చంపిన వాళ్లు పరిటాల సునీతకు దగ్గర బంధువులు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 3, ఓ ఇద్దరిని అరెస్ట్ చేసి అసలు హంతకులను కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 4, పోలీసులే ఒక స్టేట్మెంట్ తయారు చేసి లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్ర వేయించారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 5, ఎంపీపీ ఎలక్షన్ నుంచి హత్య కేసు వరకు పచ్చమూకల సేవలో పోలీసులు తరిస్తున్నారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 6, జస్ట్ ఒక ఎంపీపీ ఎన్నిక కోసం పచ్చమూకలు హత్యలు చేస్తున్నారంటే దీనికి ప్రభుత్వానిదే బాధ్యత, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 7, అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతల వరుస హత్యలకు పరిటాల సునీత బాధ్యత వహించాలి, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 8, జగన్ టూర్ను పరిటాల సునీత పోలీసుల ద్వారా అడుగడుగునా అడ్డుకునే కుట్రలు చేశారు, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 9, పరామర్శ టూర్కు వెళ్లిన ప్రతిసారి ఒక ప్లాన్ ప్రకారం ప్రభుత్వం జగన్కు భద్రత లేకుండా చేస్తోంది, అవునా కాదా? క్వశ్చన్ నెంబర్ 10, టోపీపై ఉన్న 3 సింహాలకు శాల్యూట్ చేయకుండా కొందరు పోలీసులు బాబుకు వాచ్మెన్లా పనిచేస్తున్నారు, అవునా కాదా?